ఛానల్ తరఫున మనం ఇక్కడ స్వర్ణకాల సంఘం అధ్యక్షులుగా ఎన్నుకోబడినటువంటి ఇలియాస్ గారికి, అలాగే సెక్రటరీ బాలవీరయ్య గారికి, ట్రెజరర్ మొలాలి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, వారి మాటలో విన్నాం కదా, స్వర్ణకాల సమస్యలు తొలగిపోతాయనే విధంగా తెలుపుతున్నారు. బెంగాలీ వాళ్ళను ఏ విధంగా చిన్నగా వాళ్ళు తొలగిస్తాము, వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉన్నా మన ప్రొద్దుటూరు వారి సమస్యలను కూడా తొలగే విధంగా చూస్తామని వారు తెలపడం జరిగినది. మీరే చెప్పండి సార్, మీ మాటలోనే. పొద్దుటూరు సన్నకార సంఘము ఎన్నిక కాబడ్డ నేను పొద్దుటూరు నుంచి సన్నకార సంఘానికి ప్రెసిడెంట్గా, సెక్రటరీగా బాలవీరయ్య అన్న గారు, కోశాధికారిగా మౌలాలి గారు ఎన్నికైనారు. మిగతా కార్యవర్గ సభ్యులందరూ మన అసోసియేషన్లో రేపు అందరూ సమక్షంలో వైస్ ప్రెసిడెంటు, జాయింట్ సెక్రటరీలు, మెంబర్లు అందరూ ఎన్నుకోబడతారు. ఆ తర్వాత మనమందరం ఒక టీమ్గా తయారై మన సన్నకారుల సమస్యల మీద చర్చించి ఏ సమస్యకైనా కానీ పోరాడతామని, మన పెద్దల సహాయ సహకారాలు అందిస్తారని. మహాసేన్ భాయ్ హాంగా ఈరోజు మనం అందరము గౌరవ అధ్యక్షులుగా అమీర్ అన్న అయితేనేమి, మున్నా అన్న అయితేనేమి, మహాసేన్ అన్న అయితేనేమి, మొహమ్మద్ అలీ పెద్ద అయితేనేమి, వీళ్ళంతా సహాయ సహకారాలు తీసుకుంటాము. ఇంకా మన సంఘానికి సేవ చేసి ఉన్న పెద్దలకు అందరూ సహకారాలు తీసుకొని ముందుకు నడుస్తామని, వీళ్ళందరి ఆశీర్వాదాలు, పెద్దల ఆశీర్వాదాలతో మనం ఎప్పుడు ముందుకు వెళ్తామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ, స్వర్ణకారుల సమస్యలన్నీ తీరుస్తాం. సన్నకారుల సంఘము సమస్యలు ఏదైనా ఉంటే దానికి అన్ని విధాలుగా మనము పరిష్కారంగా మార్గం చేస్తాము. సన్నకారుల సమస్యలు ఏదైనా కానీ మనం వాళ్ళకు పరిస్థితి కాదు, ఒక 5 ఏళ్ళది కాదు, 1996 నుంచి జరుగుతూనే ఉంది ఈ సమస్య. దానికి పరిష్కారం లేకుండా మన పెద్దల సహకారంతో రేపు మన అందరము కమిటీ సభ్యులం అందరము ఏకమై ఏ సమస్య ముందుకున్నా చెప్పాము. మేము స్టేజ్ పైన బెంగాలీ వాళ్ళ సమస్య అయినా కానీ ఏ సమస్య అయినా కానీ పరిష్కరిస్తామని మా పెద్దల సహకారంతో, మనము మున్నన్న సహకారము, అందరి సహకారంతో మనము పరిష్కరిస్తామని ముందుకున చెప్పడం జరిగింది. దీనికి తోడు అందరము కలిసికట్టుగా ఒక ఏదైనా డిసిషన్ తీసేటప్పుడు అందరి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు సాగుతామని సహకరించిన పెద్దలందరికీ, మున్నన్న గారికి, అమీర్ అన్న గారికి, మహాసేన్ అన్న గారికి, చంద్ర అన్న గారికి, మొహమ్మద్ అలీ అన్న గారికి, అందరికీ మా అసోసియేషన్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం నా మీద నమ్మకంగా ఈ పెద్ద మనుషులు సంఘ గౌరవ అధ్యక్షులు ఇచ్చినందుకు వాళ్ళకు ఎప్పుడు నేను రుణపడి ఉంటానని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన మీటింగ్, జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. అందరూ సహకరించారు. మా వాళ్ళు ఎవరు ఏం లేక ఏకగ్రీవంగా అన్ని నిర్ణయం చేసుకున్నాము. ఇప్పుడు నూతన కమిటీ, ప్రెసిడెంటు, సెక్రటరీ, ట్రెజరరు, కొత్త కమిటీ, మన సంఘముకు ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాళ్ళు తోడుండి చేయాలని, వాళ్ళకు వెనువెంట మేము ఉంటామని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ వాగ్దానం చేస్తున్నాము. స్వర్ణకారుల సంఘం సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన అధ్యక్షులైనటువంటి ఇలియాస్ గారికి, అలాగే సెక్రటరీగా ఎన్నుకోబడిన బోగా బాలవీరు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సంతోషంగా. అలాగే వచ్చే కాలంలో ఈ సంఘ కార్యక్రమాలను విస్తృతపరిచి సంఘ సేవకు అంకితం అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు జరిగినటువంటి స్వర్ణకార సంఘ సమావేశంలో మన గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి అందరూ ఏకగ్రీవమై అధ్యక్షులుగా ఇలియాస్ బాషా గారిని, సెక్రటరీగా మన బాలవీరయ్య గారిని, ట్రెజరర్గా మౌలాలి గారిని ఎన్నుకోవడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరూ మన స్వర్ణకారులందరూ సహకరించి వాళ్ళకి పూర్తి సహకారాన్ని అందించి ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించే విధంగా మార్గం చూపించి చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు మంచి సంతోషమైన దినము. అంతా సామరస్యంగా కమిటీ ఎన్నుకోబడింది. ఈ కమిటీ బాగా అందరికీ
ఈ కమిటీ సభ్యులు బాగా కష్టపడి అందరికీ సహకారం చేస్తారని, ఈగాక మా పొద్దుటూరు పేరు నిలబెడతారని, మా పొద్దుటూరు సంఘం గురించి రాష్ట్రం నలుమూలల అందరూ అనుకునే పొద్దుటూరు సంఘం ఈ సంఘానికి బాగా సేవ చేసి ఇంకా అభివృద్ధి చేస్తారని మా ఇలియాస్ గారికి, బాల వీరయ్య, మౌలాలి, మన కుల్లూరు మహబూబ్ బాషా అందరూ బాగా కలిసి పనిచేస్తారని మేము కోరుతున్నాము. వీళ్ళకి చేసి ఆశిస్తున్నాము. మేము దీనికి బాగా సపోర్ట్ ఉంటాం. ఎప్పటికైనా వీళ్ళు పిలిస్తే ఏ రోజైనా కానీ మేము పెద్దలుగా వచ్చి వీళ్ళను సహకారాలు అందిస్తాము. స్వర్ణకార సంఘం తాలూకా అధ్యక్షులుగా మన ఇలియాస్ అన్న గారు నూతనంగా ఎన్నుకోబడినారు ప్రెసిడెంట్గా. ఈసారన్న మా యొక్క పని వాళ్ళ సమస్యలు తీరుస్తాడని మేము ఆయనను చాలా ఆశ్రయిస్తున్నాము. మా సమస్యను అయితే 100% పరిష్కరించాలి. రీసెంట్గా పోతున్న సంఘం ఏం చేసిందండి, ప్రెసిడెంట్ గారు ఖచ్చితంగా కూడా ఈసారి న్యాయం చేయాలి. న్యాయం చేయకపోతే పని వాళ్ళు ఇంతకుముందు చనిపోయినారు, ఈసారి రోడ్డు మీద గొంతు కోసం చచ్చిపోతారు. ఈ విధంగా మనకు రాకూడదు. ప్రొద్దుటూరులో వాళ్ళ మాదిరి మనం కూడా పెట్టుబడి పెడతాం, అన్నీ చేస్తాం. కాకపోతే వాళ్ళు ఐపీ పెట్టిపోతున్నారు. ఇన్నేళ్ల నుంచి బంగారం తీసుకుపోతున్నారు వేరే ఊర్లకు, ఈ నుంచి తీసుకొని పోతున్నారు. కానీ మన సంఘ తరపు నుంచి వాళ్ళని పిలిపించి మాట్లాడించింది లేదు. మన ఊరు వెళ్ళే ఒక్కొక్క బెంగాలీ వాళ్ళని పెట్టుకొని నెలకు 5 గ్రాములు 6 గ్రాములు వాళ్ళ దగ్గర వసూలు చేసుకుంటూ దర్జాగా తిరుగుతున్నారు. ఇక్కడ వాళ్ళని కూడా పిల్లంపి, అయ్యా ప్రొద్దుటూరులను సేవ్ చేయండి, బంగారు వర్గాలను బాగుపడాలి, మనము ఎక్కడో వచ్చినారు, మీరు నష్టపోయినారు వాళ్ళ వల్ల, ఈసారి సమస్యను జటిలం చేస్తారని చెప్పి నేను కోరుకుంటూ మనసారా అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ఇప్పుడు నూతనంగా ఎన్నికటువంటి ఇలియాస్ అన్న గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పొద్దుటూరు తాలూకా స్వర్ణకార సంఘంగా ఈరోజు కొత్తగా ఎన్నికైన స్వర్ణకార సోదరులైన ఉప్పులూరు ఇలియాస్ గారు అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా మహబూబ్ బాషా గారు, కార్యదర్శిగా బాలయ్య వీరయ్య గారు, కోశాధికారిగా మౌలాలి గారు ఎన్నికైనందుకు వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. కుమారానికి తెలిసేట్టుగా ఈ మౌలాలి ఐదు మంది కార్యవర్గ సభ్యులు అలా 7 మంది అసలు కూర్చొని మాట్లాడుకొని గౌరవంతో ఇలా ఎన్నికైన నూతన కమిటీకి స్వాగతం, సుస్వాగతం. అంతేకాదు కూడా అది నా గొప్పతనం కాదు, నా మంచి ఏం కాదు, నా హృదయం కాదు, అదంతా మీ దయలోనే, మీ మంచి సహకారంతోనే. నేను ఎక్కడైనా పోయి చెప్పుకోవాలంటే మా పొద్దుటూరు సన్నకార సంఘము భవనం ఉంది, మా సన్నకారు ఇలా పని చేస్తారని చెప్పుకుంటా ఉంటే ఎంతో గర్వంగా నాకు అనిపిస్తుంది. ఇంకో విషయం ఏమంటే ఈరోజు మన మహాభాష సెక్రటరీ గారు మన వాళ్ళు వచ్చి ఉన్నారు, పని చేసేటోళ్ళు బెంగాలీ వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఉన్నారని చెప్పారు. దాని సమస్యకు ముందు మన ఇదే మున్సాని ఆచారి అంగీరన్న ప్రెసిడెంట్ వెళ్ళేటప్పుడు బెంగాలీ వాళ్ళు ఒక 6 మంది ఉన్నారు. బెంగాలీ వాళ్ళు 6 మందిలో ఉత్తర చైన్ చేసేటోళ్ళే ఉంది. అప్పుడు వాళ్ళకు పిలిపించింటే నూర్జహాన్ చైన్ కట్టడం అతను ఉన్న పిల్లగా పిలిపించినాము. ఇంకో అతను బాలయ్య కొడుకు అసోసియేషన్లో బాలయ్య కుక్కలు పెడతాడు. వాళ్ళ కొడుకు సీనియర్ ఏం పేరు మళ్ళీ అతని పేరు బాలయ్య కుక్కలు పెడతాడు రమణ. ఆ అబ్బాయి కూడా పిలిపించింటే అదే మాటలు మనం మాట్లాడుతా పెద్దల ముందర, అభిరంగ ముందర, ఇంకా మన గౌరవ సభ్యుల ముందర, కమిటీ ముందర మాట్లాడతా ఆ అబ్బాయికి పిలిచి మీ సమస్య పరిష్కారం ఏదైనా చేద్దామా, మీరు అలా పెట్టే ఈరోజు 6 మంది
అని ముందు మనం చెప్పినప్పుడు అతను ఒక మాట అన్నాడు గౌరవంగా, మీరు అంటున్నారు పనులకు పంపించేయమని, మీ వర్గలు మీ వాళ్ళలో ఈ పని చేస్తారా అన్నాడు గౌరవంగా. అంటేనే నాకు అంటే ఆ వయసు నాకు అట్లా ఉండేది. వారిని పోయి గొంతు పట్టుకోవడము కూడా ఏమనుకుంటున్నాము, ఇదే లాంటి మాట అన్నాను. ఏమనుకుంటున్నావు ఈ పెద్దల ముందు అంటున్నావు, పొద్దుటూరులో ఏమనుకుంటున్నావు, పొద్దుటూరులో నీ ఆకారాన్ని దింపే కర్ణాకారులు ఇలా ఉన్నారు అని చెప్పాను. నీ ఆకారము నీ అంతా మొత్తం ఏదైనా కానీ దింపాలంటే ఆ ఆకారమే దింపే మన కర్ణాకారులు ఇలా పుట్టారు. పొద్దుటూరు అంటే ఎంతో ఫేమస్ అనుకున్నాము అదే అన్నాడు. అప్పుడే ఆ రోజు ఈరోజు సమస్య జరుగుతా మళ్ళీ నేను సెక్రటరీగా ఉండి రమాచారి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కొందరు ఇంకా కాస్తపుడు ఇంకా మన ఆశించే ఆదాయానికి వాళ్ళతో పప్పులు పడి వాళ్ళకు ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళకు ఆదాయంగా చూపించడానికి ఆదాయం చూపిస్తూ ఇక్కడికి తీసుకొని వచ్చినారు కొందరు. అప్పుడు కూడా ఇదే రమణాచారి ప్రెసిడెంట్ సెక్రటరీ